السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والعاقبة للمتقين ولا عدوان إلا الظالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد. సర్వ స్తోత్రాలు అన్ని విధాల పొగడ్తలు సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన పాలకుడైన అల్లాహ్కి శోభిస్తాయి. అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా, రెండు తోటల యజమాని అహంకారానికి అంతం. ఈ రెండు తోటల యజమాని అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా కహఫ్లో ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఈ రెండు తోటల అతని గురించి సూరా కహఫ్లో ఆయత్ 32 నుంచి 44 వరకు ఆ ప్రస్తావన ఉంటుంది. వద్రిబ్ లహుం మసల రజులైని జఅల్నా లిఅహదిహిమా జన్నతైని మిన్ అఅనాబి వహఫఫ్నాహుమా బినఖ్లిన్ వజఅల్నా బైనహుమా జర్అ. ఈ విధంగా ఈ ప్రస్తావన ఆయత 44 వరకు ఉంటుంది. ఓ ప్రవక్త, వారికి ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా వినిపించు. వారిలో ఒకతనికి మేము 2 ద్రాక్ష తోటలను ఇచ్చాము, వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను నిర్మించాము, ఆ రెంటికి మధ్య పచ్చని పంట పొలాలను కూడా వసగాము. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఉద్దేశించి ఈ ఉదాహరణ వినిపించు అని అంటున్నాడు. అంటే ఏంటి ఈ ఉదాహరణ? దీంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తికి 2 అందమైన తోటలు ఉన్నాయి. ద్రాక్ష తోటలు, ఖర్జూరపు వృక్షాలు, మధ్యలో పంట పొలాలు, నీరు ప్రవహించే నదులు, అతనికి అపారమైన సంపద, కుటుంబ బలం ఉంది. ఈ కారణంగా ఈ వ్యక్తి తన స్నేహితునితో గర్వంగా ఇలా అన్నాడు, నా సంపద నీకంటే ఎక్కువ, నా కుటుంబ బలం నీకంటే ఎక్కువ, ఈ తోట ఎప్పటికీ నశించదు, ఖియామత్ రోజు కూడా రాదు. ఒక పక్కన ఈ తోట మూలంగా గర్వపడుతున్నాడు, ఎప్పటికీ ఇలాగే ఈ తోటలు, ఈ ధనం ఇలాగే ఉండిపోతుంది అని ఒక పక్కన గర్వపడతా ఉంటే, అదే గర్వంతో ఖియామత్ కూడా రాదు, వచ్చినా కూడా నేను ఇక్కడి కంటే మంచి ఫలితమే పొందుతాను అని గర్వంలో ఉర్రవుగిపోతున్నాడు. ఇది స్పష్టమైన అహంకారం, కిబ్ర్ మరియు అల్లాహపై అవిశ్వాసం. ఈ ధనవంతుడు ఇలా చెప్పాడు తన స్నేహితునితో. ఆ స్నేహితుడు పేదవాడు. ఈ ఉదాహరణలో ఇద్దరు వ్యక్తుల ఉదాహరణ. ఒక వ్యక్తి ఈ అహంకారి, గర్విష్టి. ఇంకో వ్యక్తి పేదవాడు కానీ విశ్వాసి, అల్లాహపై నమ్మకం గలవాడు. ఈ గర్విష్టి చెప్పిన మాటలు విని తన స్నేహితుడు ఇలా అన్నాడు, వినమ్రంగా హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? నీకు ఈ తోట ఇచ్చింది ఎవరు? అల్లాహ్ మాత్రమే కదా. మరి మాషా అల్లాహ్ లా ఖువత ఇల్లా బిల్లాహ్ అని చెప్పాలి కదా. అల్లాహ్ చిత్తమే, శక్తి అంతా ఆయనదే,
అల్లా తలిస్తేనే జరిగింది, అల్లా ఇవ్వకపోతే ఎవ్వరు ఇవ్వలేరు అని ఎందుకు చెప్పలేదు? నేను పేదవాడిని కావచ్చు, కానీ అల్లా నిన్ను శిక్షించవచ్చు. నీ గర్వానికి, నీ అహంకారానికి, నీ తిరస్కారానికి అల్లా సుబ్హానహు వ తఆలా శిక్షించవచ్చు అని ఈ పేద స్నేహితుడు వినమ్రంగా అతనికి తెలియపరిచాడు. కానీ ఏమైంది? అహంకారానికి అంతమైంది. కొద్ది కాలంలోనే ఒక విపత్తు వచ్చింది. ఆ తోటలు పూర్తిగా నాశనం అయ్యాయి, చెట్లు పడిపోయాయి, పంటలు కాలిపోయాయి. అప్పుడు ఆ యజమాని, ఆ 2 తోటల యజమాని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తోటని నాశనం చేశాడో, చెట్లని ఇది చేసేశాడో, పంటలు కాల్చేశాడో, ఆ తర్వాత కుమిలిపోతూ చేతులు మలుచుకుంటూ పశ్చాత్తాపంతో ఇలా అన్నాడు, యా లైతని లం ఉష్రిక్ బి రబ్బి అహదా. నేను నా ప్రభువుతో ఎవ్వరిని భాగస్వామ్యం చేయకపోయి ఉంటే బాగుండేది. కానీ ఆలస్యమైపోయేది. ఇది కథ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా కహఫ్లో ప్రస్తావించిన కథ ఇది. 2 తోటల యజమాని అహంకారంతో విర్రవీగిపోయాడు. నాకు ఎప్పుడు పేదరికం రాదు, ఇలాగే ధనవంతునిగానే నేను ఉంటాను, నా ధనం నాతోనే ఉంటుంది, నా పంటలు, నా పొలము ఇవన్నీ నాతో పాటే ఉంటాయి, ఇంకో పక్క ఖియామత్ అనేది ఏమీ లేదు అని చెప్పిన అహంకారి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొద్ది కాలం తర్వాత నసీహత్ చేసేప్పుడు కూడా అతని ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను నసీహత్ కూడా చేశాడు, మంచి మాటలు చెప్పాడు. అయినా కూడా అతని అహంకారానికి ఎటువంటి ఇది రాలేదు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని తోటలను పూర్తిగా నాశనం చేశాడు. అప్పుడు ఆయన నేను షిరిక్ చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని బాధపడుతూ కుమిలిపోయాడు. కానీ ఆలస్యమైపోయింది. ఈ కథలోని ప్రధాన పాఠాలు ఏమిటి? అహంకారం పెద్ద పాపం. మొదటి విషయం, ఇస్లాం ధర్మంలో అహంకారం పెద్ద పాపం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, లా యద్ఖులుల్ జన్నత మన్ కాన ఫీ కల్బిహి మిత్కాల దర్రతిన్ మిన్ కిబ్ర్. హృదయములో గింజంత, చిన్న గింజ, హృదయములో గింజంత అహంకారం ఉన్నవాడు జన్నతలో, స్వర్గములో ప్రవేశించడు. అంటే స్వర్గ ప్రవేశానికి అర్హులు ఎవరు? ఆవగింజంతైనా కూడా కిబ్ర్, గర్వం అనేది ఉండని వాడు. కొంచెమైనా కిబ్ర్, గర్వం, అహంకారం ఉంటే అటువంటి వ్యక్తి స్వర్గానికి అర్హుడు కాదు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అహంకారం అంటే సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా చూడటం, చిన్న చూపు చూడటం. ఒకవైపు సత్యాన్ని తిరస్కరించటం, రెండవది ఇతరులను చిన్న చూపు చూడటం. దీనినే కిబ్ర్ అంటారు, తకబ్బుర్ అంటారు, అహంకారం అంటారు. రెండవ విషయం ఏమిటి? ఈ కథలో మనకు ఉదాహరణలో సంపద అనేది ఒక పరీక్ష మాత్రమే. అల్లా సంపదను అనుగ్రహంగా ఇస్తాడు, కానీ అది పరీక్ష కూడా అవుతుంది. అల్లా ఇలా సెలవిచ్చాడు సూరా అన్ఫాల్లో ఆయత 28, వఅలము అన్నమా అమ్వాలుకుం వ ఔలాదుకుం ఫిత్నా. మీ ఆస్తులు, మీ సంతానం ఇది పరీక్ష మాత్రమే. సంపద ఉండటం తప్పు కాదు. సంపద మీద గర్వం చేసి అల్లాహను మరచిపోవడం తప్పు. ఇది గమనించాల్సిన విషయం.
మూడో విషయం ఏమిటి? అల్లా తక్కువ ప్రసాదించిన, ఎక్కువ ప్రసాదించిన, మరీ ఎక్కువ ప్రసాదించిన మాషా అల్లాహ్ అనే చెప్పే సంస్కారం కావాలి. మాషా అల్లా అంటే కేవలం నాలుకతో కాదు, దాని అర్థాన్ని తెలుసుకుంటూ, దాని భావాన్ని తెలుసుకుంటూ, దానిని నిజాయితీగా నమ్ముతూ ఆ సంస్కారం కలిగి ఉండాలి. మాషా అల్లా చెప్పే సంస్కారం. మనకు ఏదైనా మంచి ఉన్నప్పుడు, మంచి జరిగినప్పుడు, ఇల్లు, వ్యాపారం, పిల్లలు, ఆరోగ్యం, అంతస్తం, హోదాలు, పదవులు, సంతోషాలు, సుఖాలు ఏదైనా సరే అవి జరిగినప్పుడు మాషా అల్లా, ఇది అల్లా తరపు నుంచే. మనలో వినమ్రత పెంచుతుంది ఇలా జరిగితే. అల్లా దయను గుర్తు చేస్తుంది ఇటువంటి భావన. అంటే ఈ సంపాదన అల్లా నాకు ప్రసాదించాడు, ఈ జ్ఞానం అల్లా నాకు ప్రసాదించాడు, సంతానం అల్లా నాకు ప్రసాదించాడు, ఈ హోదా అల్లా నాకు ఇచ్చాడు, ఈ పదవి అల్లా నాకు ఇచ్చాడు, ఇంత బంగారం, ఇంత ధనం, ఇంత పదవులు, ఇవన్నీ అల్లా నాకు ఇచ్చాడు. కొంచెం కూడా గర్వం రాకూడదు. ఇటువంటి భావన ఉంటే ఇది మనలో వినమ్రత పెంచుతుంది, అల్లాహ్ దయను గుర్తు చేస్తుంది. నాలుగో విషయం ఏమిటి ఈ కథలో? ప్రాపంచిక జీవితం తాత్కాలికం. ఈ దునియా తాత్కాలికం. ఈ కథ మనకు చెబుతుంది దునియా జీవితం, ప్రాపంచిక జీవితం ఒక తోట లాంటిది. ఈ రోజు పచ్చగా ఉంటుంది, రేపు ఎండిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని గురించి తెలియజేశాడు. ప్రపంచపు జీవితం వర్షం లాంటిది. కమసలి గైథిన్, సూరా హదీద్లో ఉంది. ఇది వర్షం లాంటిది. పంటలు పుష్కలంగా పెరుగుతాయి, తర్వాత ఎండిపోతాయి. ఈ కొన్ని రోజుల జీవితం కోసం గర్వపడకూడదు, అల్లాని మర్చిపోకూడదు, అహంకారంలో విర్రవీగకూడదు. కావున అభిమాన సోదరులారా, అహంకారం మహాపాపం, కిబ్రు చాలా చెడు, అల్లాహకు అసలు ఇష్టం ఉండదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, మన్ తవాదఅ లిల్లాహి రఫఅహుల్లాహ్. ఎవరైతే వినమ్రతతో ఉంటారో, ఇది కిబ్రుకి, తకబ్బురికి విరుద్ధం. తవాదో, వినమ్రతతో ఉంటారో అల్లా వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. అలాగే అసలైన ధనవంతుడు డబ్బు ఉన్నవాడు కాదు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. లైసల్ గినా అన్ కథరతిల్ అరది వలాకిన్నల్ గినా గినన్ నఫ్స్. సంపద ఎక్కువ ఉండటం ధనికత కాదు, నిజమైన ధనికత హృదయ సంతృప్తి అని. కావున ప్రియ సోదర సోదరీమణులారా, రెండు తోటల యజమాని కథ మనందరికీ ఇది ఒక హెచ్చరిక. అహంకారం నాశనానికి దారితీస్తుంది. అల్లాహను మరచిన సంపద నిలవదు. వినమ్రతే నిజమైన మహిమ. ఈ ప్రాపంచిక జీవితం తాత్కాలికం, ఆఖిరత్, పరలోకం అది శాశ్వతం. మనకు ఉన్న ప్రతి అనుగ్రహానికి అల్హమ్దులిల్లా అని చెప్పాలి. అది చిన్నదైనా పెద్దదైనా. మన హృదయంలో అహంకారం తొలగించాలి, అల్లాహ్ ముందు వినమ్రంగా జీవించాలి. ఇలా ఉండాలి ఒక విశ్వాసి. అభిమాన సోదరులారా, సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా చూడటం, ఇది ఎప్పుడవుతుంది? ఇదే కదా కిబ్ర్ అనేది, గర్వం అనేది, అహంకారం అనేది ఇదే కదా.
నాకు ఉంది అతనికి లేదు, నేను గొప్పవాడు వాడు చిన్నవాడు, లేనివాడు పేదవాడు అనేది ఈ ఒక రకమైన భావన కలిగి ఉండటమే అహంకారం, కిబ్ర్ అంటారు. దీనికి ఉదాహరణ చూడండి. అల్లా సుబ్హానహు వ తఆలా ఇబ్లీసును ఆదం అలైహిస్సలాం ముందు సజ్దా చేయమని ఆజ్ఞాపించినప్పుడు ఇబ్లీస్ తిరస్కరించాడు. కారణం ఏమిటి? అహంకారం. అన ఖైరున్ మిన్హు అన్నాడు, నేను అతని కంటే శ్రేష్ఠుణ్ణి అన్నాడు. కానీ ఏం జరిగింది? ఇబ్లీస్ పతనానికి కారణం అహంకారం. అల్లా సుబ్హానహు వ తఆలాకు అహంకారులు ఇష్టం ఉండదు. ఇన్నహు లా యుహిబ్బుల్ ముస్తక్బిరీన్. అల్లా సుబ్హానహు వ తఆలా నిశ్చయంగా అల్లా అహంకారులను ఇష్టపడడు. అల్లాహ్ ముందు వినమ్రత ఈమాన్ యొక్క లక్షణం. అలాగే హారూన్ ఉదాహరణ ఉంది ఖురాన్లో. అతను ఏమన్నాడు? హారూన్ ఇన్నమా ఊతీతుహు అలా ఇల్మిన్ ఇందీ అన్నాడు. నా దగ్గర ఉండేది ఈ హోదాలు, ఈ ఆస్తిపాస్తులు, ఈ ఆనందాలు, ఈ భోగభాగ్యాలు, ఈ ధనం, ఈ ధనికత, ఇదంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది? అలా ఇల్మిన్ ఇందీ, నా జ్ఞానం వల్ల నాకు లభించింది అని అన్నాడు. ఎందుకన్నాడు? గర్వం, అహంకారం. నాకెవ్వరు ఇయ్యలేదు, నా జ్ఞానం ఇది, నా శక్తి ఇది, నా ప్లాన్ ఇది, నేను చేశాను, నేను సంపాదించాను, నాదే మాత్రమే అని అహంకారంతో అతను విర్రవీగాడు. ఫలితం ఏమైంది? అతను తన సంపదలో నేలలో ముంచబడ్డాడు. అల్లా సుబ్హానహు వ తఆలా దానికి కూడా నాశనం చేసేసాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, అహం ఉన్నవాడు, గర్వం గలవాడు, కిబ్రు ఉన్నవాడు స్వర్గంలో ప్రవేశించలేడు. హృదయములో రాయి గింజంత అహంకారం ఉన్నవాడు జన్నతులో ప్రవేశించాడు. బుఖారీ మరియు ముస్లింలో హదీస్ ఉండేది. ఒక సహాబీ ఈ హదీస్ విని ప్రవక్త గారిని అడిగారు, ఓ దేవ ప్రవక్త, మనకు మంచి దుస్తులు, మంచి చెప్పులు ఇష్టం ఉండటం కూడా అహంకారమా? మంచి తొడగాలి అని మంచి దుస్తులు వేసుకున్నాము, మంచి చెప్పులు వేసుకున్నాము, ఇది కూడా అహంకారం క్రిందికి వస్తుందా అని అడిగారు. దానికి సమాధానంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, అల్లా అందమైన వాడు, అందాన్ని ఇష్టపడతాడు అన్నాడు. అంటే ఇది అహంకారం కాదు. అంటే మంచి దుస్తులు వేసుకోవడం ఇది అహంకారం కాదు. దాని మూలంగా ఇతరులను చిన్న చూపు చూడటం అది అహంకారం కిందకి వస్తుంది. అహంకారం అంటే సత్యాన్ని తిరస్కరించడం, ప్రజలను, ఇతరులను తక్కువగా చూడటం. రెండవది వినమ్రత. దీనికి విరుద్ధం. ఎవరైతే అల్లా కోసం వినమ్రత ప్రసాదిస్తాడో, మన్ తవాదా అలిల్లా, ఎవరైతే అల్లా కోసం వినమ్రత ప్రసాదిస్తాడో రఫఅహుల్లాహ్, అల్లా వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. మూడవది ఖియామత్ రోజున పరిస్థితి ఏంటి? అహంకారులు ఖియామత్ రోజు చిన్న చీమల వలె లేవనెత్తబడతారు. అంటే అక్కడ వారికి ఆ గౌరవం, ఎటువంటి గౌరవం ఉండదు కదా. ఇస్లాంలో అహంకారం, కిబ్ర్ అంటే సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా తృణీకరించడం. ఇది అత్యంత నిషిద్ధమైన పాపం. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం హృదయంలో అణుమాత్రం గర్వం ఉన్న స్వర్గ ప్రవేశం లభించదు. ఎందుకంటే గొప్పతనం అనేది అది అల్లాహ్కు మాత్రమే సొంతం. అహంకారంతో ప్రజల నుండి ముఖం తిప్పుకోకు, భూమిపై గర్వంతో నడవకు, అహంకారానికి గొప్పలు చెప్పుకునేవాడిని అల్లా ప్రేమించడు అని అల్లా సూరా లుఖ్మాన్లో తెలియజేశాడు.
అలాగే సూర నిసాలో ఉంది, అహంకారంతో భూమిపై గర్వంగా నడిచే వారికి కఠినమైన శిక్ష ఉంటుందని ఖురాన్ హెచ్చరించింది. సూర నిసా ఆయత్ 173లో. అలాగే సూర ఆరాఫ్లో ఉంటుంది, అహంకారులకు స్వర్గ ద్వారాలు తెరవబడవు. సూర ఆరాఫ్ ఆయత్ 40. అలాగే సహీ ముస్లింలో హదీస్ ఉంది, మహాప్రవక్త చేశారు, హృదయంలో అణు మాత్రం అహంకారం ఉన్నవాడు స్వర్గములో ప్రవేశించడు. కావున అహంకారం యొక్క పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. స్వర్గం నుండి దూరం. గర్వం ఉన్నవారు స్వర్గం పొందలేరు, అంటే స్వర్గం నుంచి దూరం. నరక శిక్ష, అహంకారుల నివాసం నరకం. దైవ ప్రేమకు దూరం. అల్లా అహంకారులను ఇష్టపడడు. అహంకారం ఎందుకు ప్రమాదం అంటే అది ఈమాన్ను బలహీనపరుస్తుంది, కమ్జోర్ చేస్తుంది. దువా అంగీకారం తగ్గుతుంది, దువా స్వీకరించబడడం తగ్గిపోతుంది. మనుషుల మధ్య విభేదాలు పెరుగుతాయి, అల్లాహ్ కోపానికి కారణమవుతుంది. ఇక్కడ మనము ఒక విషయం గమనించాలి, అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక వ్యక్తికి ఈ ప్రాపంచిక జీవితంలో అన్నీ ఇచ్చాడు, ప్రతిదీ ప్రసాదించాడు. అందం, ఐశ్వర్యం, హోదా, పదవులు, డబ్బులు, ధనం, రాజకీయం, రాజ్యం, ప్రతిదీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి జ్ఞానం, బలం, శక్తి అన్ని అల్లాహ్ ఇచ్చాడు, ఈమాన్ తప్ప. ఒక వ్యక్తికి ప్రపంచంలో ప్రతి వస్తువు దక్కింది, ప్రతి సంతోషం దక్కింది, ప్రాపంచిక పరంగా ప్రతి విషయం దక్కింది, అల్లా అన్ని ఇచ్చేశాడు. అతనికి కష్టమే తెలీదు, బాధే తెలీదు, అంత బాగుంది. ఈమాన్ అల్లా అతనికి ఇయలేదు. ఇంకోవైపు అల్లా ఒక వ్యక్తికి ఏది ఇవ్వలేదు. డబ్బు లేదు, అందం లేదు, ధనం లేదు, హోదా లేదు, పదవి లేదు, ఇంకా సమస్యలు, అనారోగ్యము, బలహీనత, ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు చాలా ఉన్నాయి. కానీ అల్లా అతనికి ఈమాన్ ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు. మరి ఈ ఇద్దరి వ్యక్తులలో గొప్పవాడు ఎవరు? ధనికుడు ఎవరు? సాఫల్యం పొందేవాడు ఎవడు? రెండవ వ్యక్తే. ఈ ప్రాపంచిక జీవితంలో డబ్బు లేకపోయినా, సుఖం లేకపోయినా, తాత్కాలిక సుఖం లేకపోయినా, అందం ఐశ్వర్యం లేకపోయినా, ధనం బలం ఇది లేకపోయినా, కానీ అల్లా ఈ ప్రాపంచిక జీవితంలో విశ్వాసాన్ని ఇచ్చాడు, ఈమాన్ని ఇచ్చాడు, హిదాయత్ ప్రసాదించాడు. ఇదే అసలైన సంపద, ఇదే అసలైన బలం, ఇదే అసలైన వస్తువు. ఎందుకు? ఇదే మనకు పనికి వచ్చేది మరణానంతర జీవితంలో, పరలోకములో, శాశ్వతమైన జీవితములో. ఎందుకు? ఇక్కడ ఉన్నా లేకపోయినా మరణం తప్పదు, మరణం వస్తుంది. ఎప్పుడు వస్తుంది చెప్పలేము. ఈ రోజు రావచ్చు, రాత్రి రావచ్చు, రేపు రావచ్చు, ఒక రోజు రావచ్చు, ఒక రోజులో రావచ్చు, నెలలో రావచ్చు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కొందరు పూర్తి జీవితం 20-30 సంవత్సరాలు స్వయంగా అనుభవించకుండా బాగా కష్టపడి త్యాగాలు చేసి, రాత్రి పగులు అనకుండా త్యాగాలు చేసి సంపాదించి కూడా పెట్టారు భార్య పిల్లల కోసం. హఠాత్తున మరణించారు. సంపాదించింది ఎవరు? అనుభవిస్తుంది ఎవరు? ఇది జీవితం. ఇక్కడ ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. ఇక్కడ అసలు ఏది కావాలి? అసలు ఈమాన్ కావాలి. దాని మూలంగా మరణానంతర జీవితం, పరలోకంలో శాశ్వతంగా సుఖంగా ఉంటాము. అందుకోసం రెండు ఇస్తే అల్హమ్దులిల్లా, దాలికా ఫద్లుల్లాహి యుతీహి మన్ యషా. అల్లా కొందరికి ఈమాన్తో పాటు ప్రపంచంతో పాటు దీన్ని కూడా అల్లా ఇస్తాడు. అది దాలికా ఫద్లుల్లాహ్, అల్హమ్దులిల్లా.
కానీ అల్లా పరీక్ష నిమిత్తము ఇంకో కారణము అల్లా సుబ్హానహు వ తఆలా ఈ ప్రాపంచిక జీవితంలో ఇది పరీక్షతో కూడిన జీవితం కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా అందం విషయములో, బలం విషయములో, ధనం విషయములో, ఆర్థిక విషయములో, కుటుంబ విషయములో, సమాజ విషయములో, ఉద్యోగ విషయములో, రాజకీయ విషయములో, అనేక సందర్భాలలో, అనేక విషయాలలో అల్లా సుబ్హానహు వ తఆలా పరీక్ష పెడతా ఉంటాడు. అది మనము సహనంతో, ఓర్పుతో మనము దాన్ని పరీక్షగా తీసుకొని విధేయతగా మనము జీవించే ప్రయత్నం చేయాలి. అలాగే అల్లా సుబ్హానహు వ తఆలా పరీక్ష నిమిత్తం మనకు డబ్బిచ్చాడు, హోదా ఇచ్చాడు, అందం ఇచ్చాడు, పదవి ఇచ్చాడు, బాగా అల్హమ్దులిల్లా ప్రసాదించాడు. గర్వపడకూడదు. కొంచెం కూడా మన మనసులో గర్వం రాకూడదు. అల్లా ప్రసాదించిన వాటిని మన మనసులో ఉండే భావన ఏమిటి? ఇది అల్లా ఇచ్చాడు, పరీక్ష కోసం ఇచ్చాడు, అందుకు దాన ధర్మాలు చేయాలి. ఫర్జ్ జకాత్ కాక ఇంకా నఫిల్ సదఖాతులు కూడా చేస్తూ ఉండాలి. అభిమాన సోదరులారా, అహంకారం నుండి రక్షణ మార్గాలు అల్హమ్దులిల్లా, మాషా అల్లా ఎక్కువగా చెప్పడం, మాషా అల్లా, లా ఖువత ఇల్లా బిల్లా అని అలవాటు చేసుకోవడం, సజ్దా ఎక్కువగా చేయటం, పేదవారితో కూర్చోవడం, మనకు ఉన్నది అన్ని అల్లాహ్ దయ అని గుర్తు పెట్టుకోవడం, ఇవి మనము ఈ లక్షణాలు, గుణాలు కలిగి ఉండాలి. అభిమాన సోదరులారా, అహంకారం మనిషిని ఇబ్లీస్ స్థాయికి తీసుకువెళుతుంది. వినమ్రత మనిషిని అల్లాహకు దగ్గర చేస్తుంది. మన హృదయములో కిబ్రు లేకుండా తఖ్వా, వినమ్రతతో జీవిద్దాం. అల్లాహ్ మన హృదయాలను శుద్ధి చేసి అహంకారం నుండి రక్షించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.